శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, నేను అనేదే లేను కదా, అలాంటప్పుడు నాలో ఉన్న ఈ కోరికలు, ఆశలు, భావములు ఎవరివి? అంటే వీరు ఆత్మజ్ఞాన శీర్షికలు విని ఉంటారు. ఆ శీర్షికల్లో వీరికి నేను అనే భావం, నువ్వు శరీరం కాదు, నువ్వు అనంత ఆత్మశక్తివి అన్నప్పుడు ఆ భావం విశ్వవ్యాప్తంగా ఉంటుంది. నేను అనే భావన ఉండదు. గాఢ నిద్రలో ఉన్న స్థితిలాగా, సర్వవ్యాపక ఆకాశ స్థితిలాగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అనేక సార్లు చెప్పుకోవటం జరిగింది. అని ఉదాహరణగా ఆ స్థితి అలా ఉంటుంది అని. అయితే ఇక్కడ నేను అనేదే లేను కదా అంటే ఆయన అసలు ఇప్పుడు ఆ భావనలో ఉన్నప్పుడు ఇంక నేను శరీరం అనేది ఉండదు కదా, అలాంటప్పుడు నాలో ఉన్న ఈ కోరికలు, ఆశలు, భావాలు ఎవరివి? దయచేసి తెలియజేయగలరు? అది వారి ప్రశ్న. అంటే ఇవి విన్నప్పుడు కలిగే భావన. ఇక్కడ సహజంగా మనం ఏదైనా వింటున్నప్పుడు మళ్ళీ మనకి మన స్థాయిలోంచి భావాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను లేను అన్నప్పుడు శరీరపరంగా నేను లేను, గాఢ నిద్రా స్థితిలో నేను లేను, నా మనసు లేదు, నా భావాలు లేవు, నా ఇల్లు లేదు, అన్నీ వదిలిపెడితేనే గాఢ నిద్రా స్థితికి వెళ్ళాను. నేను లేను అన్నప్పుడు మొత్తంగా ఏమీ లేవుగా, అది నేను లేని స్థితి. ఇప్పుడు నేననేదే లేను అన్నప్పుడు ఆ భావన, ఆ స్థితి కలిగినప్పుడు, అది ఆ స్థితి కలిగిన వారికి చెప్పబడింది. అది వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. ఆ స్థితిని సాధించుకోవాలి మనం. ఆ స్థితి కలిగినప్పుడు కూడా స్థితి అలా ఉంటుంది. అంటే ఆత్మశక్తి అన్నప్పుడు, శక్తి స్వరూపము అన్నప్పుడు అది ఎలా ఉంటుంది అన్నప్పుడు స్థితి అలా ఉంటుందని చెప్పారు తప్ప, జీవన్ముక్తులైనా కూడా శరీరం ఉన్నంత వరకు అన్నీ తెలుస్తాయి. పూర్తిగా శీర్షికలు వింటే చక్కగా అర్థమవుతుంది. మీరు నేను అనేది విశ్వవ్యాప్తమైంది. నేను ఈ శరీరం అనే భావం నుంచి, అంటే ఒక చిన్న విత్తనం మహావృక్షమైనట్టుగా నేను ఈ శరీరము అనే భావం నుంచి, ఆ నేను అనే భావం ఒరిజినల్గా నువ్వెవరో తెలుసుకోమన్నారు. ఒరిజినల్గా ఏంటి? ఇప్పుడు మామూలుగా ఒకసారి ఉదాహరణగా ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. సముద్రం ఉంది, మొత్తం సముద్రమే. సముద్రం అంతా ఏముంది? నీరు ఉంది. ఆ నీరు ఎలా ఉంది? ఉప్పగా ఉంది, అంటే టేస్ట్. సూర్యరశ్మి పడింది, సూర్యుడు వచ్చాడు, సూర్యరశ్మి పడింది, బాగా వేడెక్కింది. ఆ వేడికి సముద్రపు నీరంతా, భూభాగం మీద ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి సముద్రపు నీరంతా వేడెక్కి ఆవిరై పైకి వెళ్ళింది. ఆవిరై పైకి వెళ్ళింది అంటే ఏంటి? ఆవిరి అంటే నీటి యొక్క బరువు లక్షణాన్ని కోల్పోయి అది తేలిక పడింది. ఎందుకు కోల్పోయిందంటే అందులో ఉన్నటువంటి ఘనత్వాన్ని, ఉప్పుని వదిలేసింది. అంటే ఉప్పు ఘన పదార్థం. మీరు ఉప్పుని తయారు చేయటం కూడా చూడండి. నీటిని ఎండబెట్టి ఉప్పు తయారు చేస్తారు. సముద్రపు నీటినే ఎండబెడతారు, తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి ఎండబెడతారు, ఎండబెట్టి ఉప్పు తయారు చేస్తారు. ఇప్పుడు ఆ ఉప్పు సముద్రంలో ఉండిపోయింది, నీరు ఆవిరై పైకి వెళ్ళింది. ఎంత? కొంత భాగం. అంటే సూర్యరశ్మి వలన సముద్రపు నీరు ఆవిరై తనలోని ఉప్పు అనే గుణమును వదిలేసి, తన స్వభావాన్ని వదిలేసి, తన ఘనత్వాన్ని వదిలేసి ఆవిరై పైకి వెళ్ళిపోయింది. అయితే అదేంటి? ఆవిరేంటి? నీరే, కానీ వేడి తగలటం వలన నీరు అలా ఆవిరవుతుంది. సరే, అది వెళ్ళి 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 అలా ఆవిరైనటువంటి నీరంతా ఒక చోట చేరి మేఘముగా మారింది. ఆ మేఘము గాలి యొక్క కదలికల చేత కదిలి కదిలి కదులుతూ మొత్తం ప్రపంచమంతా తిరుగుతూ మేఘాలు అనేకం తయారై కొన్ని రకాల వాతావరణ పరిస్థితులు సమకూరినప్పుడు తిరిగి వెళ్ళేవి నీరైపోయి వర్షిస్తున్నాయి. వర్షించేటప్పుడు ఒక్కసారిగా టప్మని పడిపోవట్లేదు, అది నీరు కొండ బోర్లు ఇచ్చినట్టు బిందువులు బిందువులుగా పడుతున్నాయి, చిన్న చిన్న బిందువులుగా. వర్షపు చినుకులు అంటాం, మేఘం నుంచి చినుకులుగా పడుతున్నాయి. అలా పడటానికి అవసరమైనటువంటి మళ్ళీ చర్య అక్కడ జరిగింది. ఇప్పుడు నీరు ఆవిరవటానికి సూర్యుడు, సముద్రపు నీరు కలయిక
ఎలా జరిగిందో, సూర్య వేడి సముద్రపు నీరు కలయిక చేత ఆవిరి అవటం అనేది ఎలా జరిగిందో, అలా పైన మళ్ళీ మేఘం నీరు అవ్వటానికి అక్కడ కొన్ని పరిస్థితులు సమకూర్చినాయి. అది సృష్టిలో జరుగుతున్న ఏర్పాటు. మళ్ళీ ఆ నీరు భూమిపై వర్షించింది. సముద్రంలోనూ వర్షించి ఉండొచ్చు. భూమిపై ఎక్కువ వర్షించినటువంటి ఆ నీరు ఇప్పుడు ఎలా వర్షించింది? మంచి నీరు అయింది. అందులో ఉప్పు లేదు. ఉప్పు ఉంటే ఉప్పు నీరు అన్నాం. మంచి నీరు అని ఎందుకు అన్నామంటే ఉప్పు నీరు మనకు పనికిరాదు, మనకు చెడ్డ నీరు అది. అంటే ఉప్పు నీరు తాగటానికి పనికిరాదు, ఉపయోగానికి పనికిరాదు. కాబట్టి అది మనకు పనికిరాదు కనుక పనికొచ్చే నీరుని మంచి నీరు అన్నాం. పనికిరాదు కనుక మనకు అది చెడు నీరు, ఆపోజిట్లో అనుకోవక్కర్లేదు. కాకపోతే మంచి నీరు అని పేరు పెట్టారు దీన్ని. ఇది భూభాగం మీద కురిసి, అది కురిసిన ప్రదేశంలో నుంచి ఎక్కడెక్కడ వర్షంగా కురిసిందో చినుకులై అక్కడ ఆ భూభాగాలన్నింటినీ చల్లబరుస్తూ ఆ చినుకులన్నీ ఒక చోటకు చేరి నదులై ప్రవహిస్తూ, తను ప్రవహించే దిశ ఏంటి? పల్లానికి ప్రవహిస్తుంది. అంటే ఎత్తు నుంచి పల్లానికి ఎక్కడ కురిసిన ఆ పల్లపు దిశలు ఎటు ఉన్నాయో అటు కదులుతూ వెళ్ళిపోతుంది నది. ప్రవహించడం అంటే ఏంటి? తనకంటే డౌన్ ఉన్న, ఎక్కడ కురిసిందో అక్కడి నుంచి డౌన్ ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోతుంది. అలా వెళుతూ 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 దారిలో దాన్ని ఉపయోగించుకునే వాళ్ళందరూ ఉపయోగించుకుంటున్నారు. అది వెళ్తున్న విధానంలో, అది కురిసిన విధానంలో అన్ని చోట్ల చెట్లకి, జంతువులకి, మనుషులకి, భూమి మీద అనేకానికి ఉపయోగపడుతూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తుంది? ఎందుకే ఆఖరి గమ్యం ఏంటి? దానికి సముద్రంలో కలిసిపోతుంది. మళ్ళీ ఎక్కడ తాను ఆవిర్భవించిందో, ఆవిరయిందో, అంటే తన రూపం ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పుట్టింది? సూర్య కలయిక చేత సముద్రపు నీరు ఆవిరవటం అనే దాని రూపం ధరించడం జరిగింది. ఎందుకంటే సముద్రంలో భాగమే కానీ సపరేట్ అయి రూపం ధరించింది. అక్కడి నుంచి ఆవిరై మేఘ రూపం ధరించింది. మేఘమై వాయు సంచలనం చేత కదులుతూ కదులుతూ ఆకాశంలో జరిగినటువంటి కొన్ని ఏర్పాట్ల వలన వర్షించి బిందు రూపం ధరించింది. వర్ష బిందువులుగా, చినుకులుగా భూమిపై వర్షించింది. అక్కడి నుంచి ఇవన్నీ కలిసి మళ్ళీ పల్లానికి ప్రవహిస్తూ నది రూపం ధరించింది. నది రూపం ధరిస్తూ అలా ప్రవహించుకుంటూ అనేకమైన వాటికి జీవనదిగా, అంటే ప్రాణశక్తిగా ఉపయోగపడింది మంచినీరు. మనం బతుకుతున్నాం భూమి మీద అంటే అదిగో ఆ ప్రాణశక్తి ఉండబట్టే, ఆ జీవనది ఉండబట్టే, ఆ నీరు ఉండబట్టే. దానివల్లనే మొక్కలు ఉన్నాయి, ఆహార పదార్థాలు ఉన్నాయి, మనం తాగే నీరుంది, భూమి సస్యశ్యామలంగా ఉంది. అదే ఉప్పు నీరు, సముద్రపు నీరు తెచ్చుకుంటే ఏమి ఉండదు. ఇక్కడ అంతా ఇంకా బూడిద, ఎడారి, మనకు పనిచేయదు అది. మళ్ళీ అది వెళ్ళిపోయి తన స్వస్థానమైన ఉప్పు నీటిలో కలిసిపోయింది. ఇప్పుడు ఉప్పు నీరు అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఆవిరిగా ఉన్నప్పుడు కానీ, మేఘంగా ఉన్నప్పుడు కానీ, చినుకుగా ఉన్నప్పుడు కానీ, నదిగా ఉన్నప్పుడు కానీ నువ్వెవరు అంటే నేను ఆవిరిని, నేను మేఘమును, నేను చినుకును, నేను నదిని అని చెబుతుంది. నేను అంటే దానికి అది గుర్తుంటుంది. ఎందుకంటే అది ఎవరు మొదట్లో? సముద్రం. ఎందుకంటే అది ఎవరు చివరిలో? సముద్రం. మధ్యలో కూడా అది ఎవరు? సముద్రమే. దాంట్లో ఉంది సముద్రపు నీరే, ఆవిరిలో ఉంది సముద్రపు నీరే, మేఘమైంది సముద్రపు నీరే, వర్షించింది చినుకులు సముద్రపు నీరే, నదులుగా ప్రవహించింది సముద్రపు నీరే, మళ్ళీ వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది. మధ్యలో ఒక పరావర్తనం అనేక రకాలుగా జరిగింది. సృష్టి ఇలా జరుగుతుంది. సృష్టి ఇలాగే ఉంది. అలాగే ఇప్పుడు నేను అని మనం అనుకున్నప్పుడు ప్రస్తుతం మనం శరీరంగా ఉన్నాం. కానీ ఈ శరీరం ఏంటి? అనంత ఆత్మశక్తి అనేటువంటి సముద్రం, విశ్వశక్తి సముద్రం. అది దాని ఒరిజినల్ షేపు. ఆ విశ్వశక్తి సముద్రము యొక్క చలనము చేత దానిలో పంచభూతములు ఏర్పడి, ఆ పంచభూతములన్నీ మళ్ళీ చలనము చేత, అన్నీ అక్కడక్కడే చలనము చేత జీవులు, అనేక రకాల జంతువులు, చెట్లు, మనం చూస్తున్న విశ్వంలో చూస్తున్న సమస్తం ఏర్పడినాయి. గ్రహాలు, గోడలు అన్నీ అక్కడ ఆ విశ్వశక్తి సాగరంలోనే, ఆ ఆత్మశక్తి సాగరంలోనే. దానికి భిన్నంగా ఏమీ లేవు. కానీ దాని యొక్క చైతన్యము, దాని యొక్క ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటి దాని యొక్క శక్తి లక్షణముల చేత ఇదంతా జరుగుతుంది. ఇలా రూపాలు ఏర్పడినప్పుడు నేను అన్న భావము రూపంలో ఉంది. కానీ ఒరిజినల్గా నేనేంటి? విశ్వశక్తి సాగరం, ఆత్మశక్తి సాగరం. కానీ నేను అన్న భావం ఎక్కడుంది? ఇప్పుడు రూపంలో ఉంది. చినుకు నేనే అంటుంది, మేఘం నేనే అంటుంది,
నది నేనే అంటుంది, ఆవిరై వెళుతున్న ఆవిరి నేనే అంటుంది. దానికి సముద్రం నేనని తెలియదు, రూపం మారిపోయేటప్పటికి. దేనికి దానికి నేను అంటుంది. కానీ నేను అన్న ఒరిజినల్ భావం సముద్రంది. ఆ సముద్రపు భావమే అన్నిటిలో ఉంది. ఎందుకనంటే అది సముద్రమే కనుక, అన్ని సముద్రానికి సంబంధించినవే కనుక. అయితే ఈ సముద్రము ఆవిరి పోలిక వేరువేరుగా చెప్పాను, ఎందుకంటే సృష్టిలో ఇది విడివిడిగా మనకు కనపడుతుంది కనుక. కానీ అనంత ఆత్మశక్తి అన్నప్పుడు సముద్రము వలె శక్తి కనపడదు. ఎందుకనంటే మానవ శరీరములోని ఇంద్రియములు కొంతవరకు మాత్రమే గ్రహించగలవు. మానవ శరీరము ఇంద్రియములు గ్రహించగలిగిన దానికంటే కొన్ని లక్షల కోట్ల రెట్లు సూక్ష్మముగా సున్నితముగా శక్తి ఉంది. అందుకని మనకు అది లేదనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న సర్వవ్యాపక ఆకాశం ఆ శక్తే, కానీ ఏమీ లేదనిపిస్తుంది. ఎందుకంటే సూక్ష్మాతి సూక్ష్మంగా కోట్ల రెట్లు సూక్ష్మంగా ఉంది. దాని యొక్క పరివర్తన వలన, అంటే దానిలో దానికే కలుగుతున్నటువంటి చలనం వలన, ఎందుకంటే శక్తి అది. ఇందాక చెప్పుకున్నట్టుగా పంచభూతములు ఏర్పడి పంచభూతముల నుంచి జీవులు సృష్టి అంతా ఏర్పడుతుంది. ఇదంతా శక్తిలోనే. అందుకే అన్ని ఆకాశంలోనే ఉంటాయి. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు అన్నీ ఆకాశంలోనే ఉంటాయి. మనుషులు, సృష్టి, భూమి అంతా ఆకాశంలోనే ఉంది. ఇప్పుడు ఆ నేను అన్నప్పుడు మనకి విడి భావన కలుగుతుంది దేనికి దానికి. మనకు ఇప్పుడు నేను ఈ శరీరం కాబట్టి నాకు నేను ఈ శరీరం అనిపిస్తుంది, చెట్టుకు నేను ఈ చెట్టుని అనిపిస్తుంది, ఓ జంతువుకి నేను ఈ జంతువుని అనిపిస్తుంది, ఒక గ్రహానికి నేను ఈ గ్రహాన్ని అనిపిస్తుంది. అలా దేనికి దానికి నేను అన్న భావన అనిపిస్తుంది. కానీ ఇవన్నీ అంచెముగా, అంటే చివరిలో తెలుసుకుంటూ వెళితే సముద్రములో నదులు కలిసిపోయినట్టుగా మొత్తం అన్ని రూపాలు కోల్పోయి ఆ విశ్వసాగరంలో కలిసిపోతాయి. విశ్వశక్తి సాగరంలో, అనంత ఆత్మశక్తి సాగరంలో. దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు. అలా మనిషి తనలోనే తాను ఆ అనంత ఆత్మశక్తిని కనుగోవచ్చు. ఇది మనిషికి అవకాశం ఉంది అని మనుషులు ప్రయత్నించిన వాళ్ళు చెప్పారు. అదే ఆత్మజ్ఞానం అంటే. ఇది దైవ జ్ఞానము కాదు, ఇది మత జ్ఞానము కాదు. జాగ్రత్తగా తెలుసుకోండి. మతాలు ఏర్పరచుకున్నారు, దేవుళ్ళని ఏర్పరచుకున్నారు, అనేక రకాల తెగలు ఏర్పడినాయి, విధానాలు ఏర్పడినాయి, అనేక రకాలుగా ఉన్నాయి. అవన్నీ నిన్ను ఆత్మజ్ఞానానికి తేవచ్చు, తేకపోవచ్చు, లేదా ఆ దైవలోకంలోనే ఉంచేయచ్చు వారి వారి సిద్ధాంతాలు, ప్రతిపాదనలను బట్టి. కానీ ఇది ఆత్మజ్ఞానం పూర్తిగా నీ గూర్చిన చదువు. అంటే ఒక మేఘానికి నువ్వు సముద్రానివి అని చెప్పబడుతుంది, ఒక ఆవిరికి నువ్వు సముద్రానివి అని చెప్పబడుతుంది, రాలి పడుతున్న మేఘం నుంచి రాలి కిందకు వస్తున్నటువంటి చినుకులకి నువ్వు సముద్రానివి అని బోధ చేయబడుతుంది, ప్రవహిస్తున్న నదికి నువ్వు సముద్రానివి అని చెప్పబడుతుంది. అలాగే మనిషికి నువ్వు అనంత ఆత్మశక్తివే అని చెప్పబడుతుంది. ఇది నీ స్వీయం, ఇది వ్యక్తిగతం, ఆధ్యాత్మికం. ఆ చెప్పబడే ప్రాసెస్లో నువ్వు మనిషిగా ఉండగానే, శరీరం ఉండగానే చెప్పబడుతుంది నీకు. ఎందుకనంటే శరీరం లేకపోతే, ఇంద్రియాలు లేకపోతే నీకు గ్రహణ శక్తి ఉండదు, ఒట్టి శక్తే ఉండదు. అందుకని నీకు ఈ శరీరం ఉండగానే అది కుదురుతుంది. అప్పుడు ఏం చెప్పారు? నేను శరీరం అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు శరీరము మాత్రమే కాదు, ఈ శరీరం నశించిపోద్ది ఏదో ఒక టైంకి, కాబట్టి నువ్వు శరీరము మాత్రమే కాదు, నువ్వు అనంత ఆత్మశక్తివి, శరీరము నశించినా నువ్వు నశించవు అని దాని లక్షణాలు, దాని గుణాలు, ఆ స్థితులు ఎలా ఉంటాయో చెప్పారు. ఎవరు చెప్పారు? ఆ స్థితిని పొందిన వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మనం ఆ స్థితిని పొందలేదు, కానీ మనం భావించుకుంటున్నాం. వినగానే మనకు అర్థమైపోయిందని భావించుకొని, అప్పుడు నేననేది లేను కదా. ఇప్పుడు ఆ స్థితిలో నేను అనే భావన కూడా ఉండదు. ఇప్పుడు నిద్రా స్థితిలో నేననే భావన ఉందా? లేదు కదా. కానీ నువ్వు ఉన్నావుగా. మళ్ళీ మేల్కొని నేను ఉన్నానని మళ్ళీ యథాతథంగా పనిచేసుకుంటూ వెళ్తున్నావుగా. నిద్రాస్థితి సృష్టించిన సహజ స్థితి, అది ఒరిజినల్ ఆత్మస్థితి. దాన్ని నువ్వు మెలకువలో తెలుసుకొని పొందగలిగితే నేను ఆత్మశక్తిని అని నీకు అనుభవం అవుతుంది. నిద్రాస్థితి ఆ స్థితిని సహజంగా సృష్టి ఏర్పాటు చేసిందండి. అక్కడ నేను అనే భావన లేదు, అసలు నా గుర్తింపు లేదు, నా ఎరుక లేదు, దేహ భావన లేదు, నా సంపదలు లేవు, నా వాళ్ళు లేవు. అలాంటి స్థితే వస్తుంది అన్నప్పుడు నేననే భావన కూడా ఉండదు. ఆ స్థితి వచ్చినప్పుడు నువ్వు అనంత ఆత్మశక్తివే అయినా నేననే భావన కూడా ఉండదు అని చెప్పారు మహాత్ములు. అన్నప్పుడు ఇక్కడ మన సోదరుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను అనేదే లేను కదా,
అలాంటప్పుడు నాలో ఉన్న ఈ కోరికలు, ఆశలు, భావములు ఎవరివి అన్నారు. అసలు ప్రశ్నలోనే మనకు మనమే కాంట్రా వేసుకుంటున్నాం. జాగ్రత్తగా ఇది అర్థం చేసుకునే విషయమే తప్ప విని అయిపోయానని భావించుకునే విషయము కాదు. ఇప్పుడు నువ్వు అనంత ఆత్మశక్తివి అని చెప్పినా కూడా ఆ స్థితిని పొందేసిన జీవన్ముక్తుడైన మహాత్ముడు ఉన్నా కూడా ఆయనకి శరీరం తెలుస్తూ ఉంటుంది. శరీరమైనటువంటి పనులన్నీ ఆయన చేసుకుంటారు. శారీరక పనులు, కాలకృత్యాలు తీర్చుకుంటారు, భోజనం చేస్తారు, నిద్రపోతారు, శరీర అలసట ఉంటుంది, అన్నీ ఉంటాయి. మరి ఏముండదో మనలో పుట్టే చెడు గుణాలు పుట్టవు అంతే. మిగిలిన అన్ని ధర్మపరమైన మంచి గుణాలన్నీ ఉంటాయి. శరీరం నశించే వరకు శరీర ధర్మాలు ఇలాగనే ఉంటాయి. అయితే శరీరం ఉండగానే జీవన్ముక్త స్థితిని తెలుసుకోవటము, పొందటము కుదురుతుంది. శరీరం నశిస్తే కుదరదు. ఎందుకంటే గ్రహణ శక్తి శరీరం ఉంటేనే ఉన్నది. ఒరిజినల్ శక్తికి గ్రహణ శక్తి లేదు. ఎందుకని అంటే అది నేను ఎప్పుడు అనంత ఆత్మశక్తిని అనే భావంలో ఉన్నప్పుడు దానికి అసలు గ్రహణ శక్తితో పనే ఉంది. అది ఏకభావంలోనే ఉంది. విరోధ భావన కలిగింది ఎవరికి అంటే మనకి, జీవులకి. నేను శరీరం అన్న భావాన్ని కల్పించుకున్నాం మనం. కాదు, మనం అనంత ఆత్మశక్తి అన్న భావాన్ని మళ్ళీ కల్పించుకోవాలి. వెళ్ళి అందులో కలిసిపోవాలి, నదెల్లి సముద్రంలో కలిసిపోవాలి. ఇక్కడ నదెల్లి సముద్రంలో కలిసిపోవటం అనేది అర్థం చేసుకోవటం, తెలుసుకోవటం, అనుకోవటం, భావమార్పే తప్ప విడిగా జరిగేది ఏమి ఉండదు. శరీరము, సృష్టి ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం శక్తి యొక్క చలనములు అంతే. వాటిని మనం ఏం మార్చలేము. శక్తి ఉంటే సృష్టి ఎప్పుడూ ఉంటుంది. శక్తి ఉన్నంతకాలం సృష్టి ఉంటుంది. సృష్టి ఇలా సాగుతూనే ఉంటుంది. అందులో మార్పేం ఉండదు. భావ మార్పు జరుగుతుంది. ఆ భావ మార్పులో ఇప్పుడు నేను అనేదే లేను కదా లేను, నేననేది లేను అన్నప్పుడు మళ్ళీ నాలో కోరికలు, ఆశలు, భావాలు ఉన్నాయని ఎవరికి తెలుస్తుంది? నేను లేనుగా. అక్కడ నిద్రలో తెలియదుగా. ఇప్పుడు నిద్రాస్థితిలో నాలో కోరికలు ఉన్నాయి, నాలో భావాలు ఉన్నాయి, నేనున్నాను, నాకు ఇది అవసరము అని నిద్రలో మనకు అనిపిస్తుందా? ప్రయత్నిస్తున్నామా? అని చేస్తున్నామా? నిద్రపోతున్నాగా, నేను లేదుగా. అంటే నాలో ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి అని నాకు తెలుస్తుంది అంటే నేనున్నానని అర్థం. నేను అనే శరీర భావం ఉందని అర్థం. జీవన్ముక్తుడికి కూడా శరీర భావం ఉంటుంది. కానీ ఏముండవు అంటే కోరికలు ఉండవు, ఆశలు ఉండవు, భావాలు ఉంటాయి. ఏం భావాలు? నేను శరీరం అన్న భావం ఉంటుంది. నేను జీవన్ముక్త స్థితిని సాధించుకున్నానన్న మెమరీ ఉంటుంది. ఇంతకుముందు నేను ఈ శరీరంతో మామూలుగా ఇలాగే జీవించాను, ఇప్పుడు కూడా మరణం వచ్చే వరకు, శరీరం శిథిలం అయ్యే వరకు ఇలాగే జీవించాలి, దీన్ని రక్షించాలి, దీన్ని కాపాడాలి, దీని అవసరతలన్నీ తీర్చాలి, దీనికి కాలకృత్యాలు తీర్చాలి, దీన్ని శుభ్రపరుచుకోవాలి, మామూలుగా యథాతథంగా బ్రతకడమే. కాకపోతే నేను శక్తిని నాకు అర్థమైంది కాబట్టి శరీరం నశించినా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్న భావ మార్పు కలుగుద్దండి. అంటే అది ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు నేను చిన్నతనంలో మా అమ్మ నాన్నని మా అమ్మ మా నాన్నని పెరిగాను, తిరిగాను, వాళ్ళనే నా సర్వస్వం అనుకున్నాను. నా ఇంట్లో మా అక్క, చెల్లో, అన్న, తమ్ముడో ఉంటే వాళ్లే నా వాళ్ళు అనుకున్నాను. హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ పెరిగాము. బాగా పెద్దోడిని అయిపోయాను, యవ్వనం వచ్చింది, శారీరక కోరికలు కలిగినాయి, చదువుకున్నాను, ఉద్యోగం సంపాదించుకున్నాను, ధన సంపాదన వచ్చింది, ఇప్పుడు ఒక భార్యను తెచ్చి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు వరకు నేను ఎవరిని? కొడుకుని. ఇప్పుడు వరకు నేను ఎవరిని? ఒక సోదరుణ్ణి. కానీ ఇప్పుడు నేను ఎవరిని? భర్తనే. నేను భర్తనే అనేది ఇప్పుడు కొడుకు కంటే, సోదరుడి కంటే పాత్ర మారిపోయింది, ఎక్కువైపోయింది. ఇప్పుడు వాళ్ళందరినీ వదిలేసి ఇంత వెళ్ళిపోయాను. ఎందుకంటే నా శారీరక సుఖాలకే చాలా అత్యంత దగ్గర సంబంధమైంది, శారీరక సంబంధం ఏర్పడిపోయిందిగా. ప్లస్ నాతో కలిసిమెలిసి జీవితం మొత్తం ఉండటానికి నాతో సమవయస్కురాలైనటువంటి ఒక జీవి. స్త్రీలకు పురుషులు అంతే, పురుషులకు స్త్రీలు అంతే. అక్కడి నుంచి నా పిల్లలు పుడతారు, నా కుటుంబం ఏర్పడింది. అంటే ఇప్పుడు ఏమైంది? ఇంతకుముందు నా కుటుంబం, నా తల్లి, తండ్రి, నా సోదరులు, సోదరీమణులు అయినప్పుడు దాని నుంచి విడిపోయి ఇప్పుడు నా సోదర సోదరీమణులు అందరితో సహా నాకు ఎవరికి వాళ్ళకి వాళ్ళ సొంత కుటుంబాలు వచ్చేసింది. ఇప్పుడు నా కుటుంబం ఇంతకుముందు తల్లిదండ్రి అన్నది కాదు. ఇప్పుడు నా కుటుంబం నేను, నా భార్య, నా పిల్లలు. భావమార్పు జరిగింది. మనిషిని ఏమన్నా మారానా? తల్లిదండ్రులు లేరా? అన్నదమ్ములు లేరా? సోదర సోదరీమణులు లేరా అంటే అందరూ అక్కడే ఉన్నారు. ఎవరి కుటుంబాలు వాళ్ళకు ఉన్నాయి, అందరూ ఉన్నారు యథాతథంగా. భావమార్పు జరిగింది. భావమార్పు ఎందుకు జరిగింది అంటే, నా భార్య అనేటువంటి ఒక వ్యక్తి నా జీవితంలోకి అత్యంత దగ్గరగా శారీరక సంబంధంతో రావటం వలన, ఇంతకుముందు ఉన్న సంబంధాలన్నీ ఇంత దగ్గర సంబంధాలు కాదు. అక్కడి నుంచి మళ్ళీ నేనే
పిల్లలకి జన్మనివ్వటం వల్ల, అంటే నేను కొత్త సృష్టి తయారు చేశాను. నా కుటుంబం ఆ కొత్త సృష్టి, నా సొంత సృష్టి, నా సొంత కుటుంబం. నా తల్లిదండ్రులు చేసిన సృష్టి ఇంతకు ముందు నేను, అది నా కుటుంబం అన్నాను. ఇప్పుడు ఇది నేను చేసిన సృష్టి. అలా భావ మార్పు జరిగింది అంతే. అన్నీ తెలుసు, అక్కడే ఉన్నాయి, కానీ బాధ్యతలు ఏంటో అవి చేసుకుంటూ వెళ్ళాం. కానీ తల్లిదండ్రులు కూడా మన ఇంట్లో ఉన్నారనుకోండి, బాధ్యతగా చూస్తాం, అది వేరు. కానీ నా పిల్లల మీద, నా భార్య మీద ఉన్నంత భావన వాళ్ళ మీద కలగదు. నువ్వెన్ని చెప్పుకున్నా చూడొచ్చు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి ఉంటారు. కానీ నా బాధ్యత ఎవరు? ఇప్పుడు నా పిల్లలు. నా బాధ్యత ఎవరు? నా భార్య. నా బాధ్యత ఎవరు? నా భర్త. నా కుటుంబం ఏది? ఇలా అలా నా అనే భావన ఉంటుంది. అలాగే నాలో కోరికలు ఉన్నప్పుడు, ఆశలు ఉన్నప్పుడు, నా భావాలు నాకు తెలుస్తున్నంతసేపు నేను శరీరమే అనే భావంలోనే ఉన్నాను. అప్పుడు నేను లేను కదా అని అనకూడదు, అనుకోకూడదు, విషయం విని అనుకుంటున్నాను. అందుకే సాధన చేయాలి, ఆ అనంత ఆత్మస్థితిని పొందాలి. ఆ స్థితిని పొందారు రమణ మహర్షి. ఆ స్థితిని పొందిన జీవన్ముక్తులు ఉన్నారు. ఆయనకి కోరికలు లేవు, ఆయనకి ఆశలు లేవు, భావాలు లేవు, జస్ట్ ఊరిని శరీరంతో ఉన్నారు. ఆయన జీవిత చరిత్ర చదువుకుంటే బ్రహ్మాండంగా తెలుస్తుంది ఆయన అలా ఉన్నారు అని. నేను నోటి మాటతో చూడటం కాదు, కొన్ని లక్షల ఇన్సిడెంట్లు ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని లక్షల ఇన్సిడెంట్లు. నేను శరీరం కాదు, నాకు ఆశలు కోరికలు భావాలు లేవు అని ఆయన నిరూపించారు. ఒకసారి ఆయన, అంటే ఊరిని మచ్చుకు ఒకటి రెండు చెప్తే ముగిస్తాను మీకు అర్థం అవటం కోసం. అంటే ఆ భావన వస్తే అలా ఉంటుంది. ఆయనకి శరీరం ఉంది, ఆయన అన్నం తింటున్నారు, ఆయన పడుకుంటున్నారు, కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు, స్నానాలు చేసుకుంటున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, వచ్చిన వాళ్ళందరూ ఆయన దర్శనాలు చేసుకెళ్తున్నారు, రోజు వందల వేల మంది వస్తున్నారు. ఇవాళైతే ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యారు. కానీ ఆయన ఏనాడు నేను శరీరాన్ని, దేహాన్ని నేను చెప్పలే. ఆయన చక్కగా చెప్పారు, నేను అనంత ఆత్మస్వరూపుడను, నేను అనంత ఆత్మశక్తిని. ఈ శరీరం పరిమితమైందంటే అది రాలిపోద్ది ఎప్పుడొకప్పుడు అని చెప్పారు. అయితే మనం అలా జీవిస్తాం, అందుకే ఆశలు కోరికలు లేవు. ఒక సందర్భంలో ఆయన శిష్యులు ఒక పూరి గుడిసెలో ఉన్నారు. చిన్న ఏదో పడుకోవడానికి వీలైనటువంటి ఒక చిన్న గుడిసె వేసుకున్నారు, కొండ ప్రాంతం అది. రోజు భక్తులు వచ్చి వెళ్తామంటే వీళ్ళ దగ్గర ఏ బోల్డ్ డబ్బులు ఉంటాయని రాత్రిపూట దొంగలు వచ్చారు. ఒక ఇద్దరు ముగ్గురు శిష్యులు ఈయన పడుకున్నారు. రమణ మహర్షి గోచి కట్టుకొని ఉండేవారు. సరే శిష్యులు ఉన్నారు పక్కన, దొంగలు వచ్చి లేపి డబ్బులు ఇవ్వండి అని అడిగారు. మా దగ్గర డబ్బులు ఏముంటాయి నాయన, మేము భిక్షగాళ్ళం, ఏదన్నా ఎవరన్నా ప్రజలు ఇంత పెడితే తింటాం, మా దగ్గర ఏం డబ్బులు ఉండవు అన్నారు. అక్కడ ఏదో మంచినీళ్ళు తాగే కొండ ఒకటే ఉంది, ఏదో కొడుకునే చేపలు ఉన్నాయి. లేదు లేదు, చాలా మంది భక్తులు రోజు మీ దగ్గరికి వస్తున్నారు, మీకు చాలా దక్షిణలు ఇచ్చి ఉంటారు, డబ్బులు ఉంటాయి, ఎక్కడో దాసి ఉంటారు, తీయండి బయటకు అన్నారు. వీళ్ళు లేవు నాయన మా దగ్గర, అసలు డబ్బు మేము తీసుకోమని చెబుతున్నా కానీ దొంగలు నమ్మట్లా. దొంగలు ఎందుకు నమ్ముతారు? వాళ్ళు డబ్బు కోసం వచ్చిన వాళ్ళు. సహజంగా ఇంకోటి ఏంటంటే, ఈ స్వాములు వీళ్ళందరూ డబ్బుల కోసమేగా జనం చుట్టూ తిరిగేది. చాలా మంది డబ్బులే పోగేసుకుంటారు, డబ్బు తీసుకునే వాళ్ళు అరుదు, ఎంతో కొంత పుచ్చుకుంటారు. రమణ మహర్షి అలా పుచ్చుకునేవాళ్ళు కాదు అసలు. వాళ్ళు ఇప్పుడు ఎంత చెబుతున్నా, రమణ మహర్షి చెబుతున్నా, పక్కన మా శిష్యులు చెబుతున్నా దొంగలు వినలేదు. వెనక ఏం చేశారు వాళ్ళు, వాళ్ళ చేతిలో కర్రలోనూ ఏదో ఇనప రాడ్లు కొట్టుకొచ్చారు వీళ్ళని భయపెడతానికి. ఆ ఇనప రాడ్డులు తీసుకొని టపా టపా 4 వీకారు భక్తుల్ని. వాళ్ళు బాబు బాబు అని అరుస్తూ నిజంనైనా నిజంగా లేవన్నారు. పక్కనే ఉన్న రమణ మహర్షిని కూడా 4 వీకారు. చాలా గట్టిగా పీకారు పాపం, ఆయనకి వాతలు కూడా తేలినాయి. అప్పుడు భక్తులకు కోపం వచ్చింది. మన్న కొడితే కొట్టారు, భగవాన్ని కొడతారా, రమణ మహర్షిని కొడతారా అని వాళ్ళు భరించలేక వాళ్ళ గురువు గారిని కొట్టేశారు, భగవాన్ని కొట్టేశారని ఇక అరుస్తూ పెద్ద పెద్దగా కేకలు పెడుతూ రౌద్ర రూపం ధరించి వాళ్ళ దొంగల మీద తిరగబడిపోయి వాళ్ళ చేతుల్లో రాడ్లు లాగేసుకుని వాళ్ళని కొట్టడానికి వెంటపడ్డారు. దొంగలు పారిపోయారు. సరే, ఇక్కడికి ఇది అయిపోయింది. వాళ్ళు వచ్చేసి కూర్చున్నారు బాగా రమణ మహర్షి దగ్గర. రమణ మహర్షి అన్నారు తన శిష్యులతో, నాయన దొంగలు వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు చేశారు. ఎందుకని దొంగలుగా వాళ్ళ వృత్తి ధర్మం ఏంటి? కొట్టపోతే ఎవడిస్తాడు, వాళ్ళకి డబ్బులు అడిగితే ఇస్తారా? అందుకని వాళ్ళు వృత్తి ధర్మం చేశారు. మన దగ్గర డబ్బులు లేవని వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు చేసింది వాళ్ళ వృత్తి ధర్మం కరెక్ట్గానే ఉంది. మనమేంటి సాధువులం, సన్యాసులం, ఏదో భిక్ష తీసుకొని ఇక్కడ ఏదో తపస్సులు చేసుకుంటున్నాం కూర్చొని. మీరు సాధువులై ఉండి ఇన్నాళ్ళు నా సాంగత్యంలో ఉండి మీరు మళ్ళీ ఆ కర్రలు తీసుకొని, ఆ ఇనప రాడ్లు తీసుకొని వాళ్ళ మీద ఎదురు తిరిగి కొడతానికి వెళ్ళారంటే మీ వృత్తి ధర్మాన్ని మీరు కరెక్ట్గా చేయలేదు కదా అన్నారు.
జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఇలా అనగలమా? ఇంటి తనులు తిని దొంగల చేత ఇనపరాడ్లతో కొట్టించుకొని, అది నేను శక్తిని అన్న భావన కలిగినప్పుడు, నేను శరీరము కాదన్న భావన కలిగిన మహాత్ములు మాట్లాడే మాటల తీరు వేరుగా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది. సరే, వాళ్ళందరూ బాధపడుతూ అయ్యో స్వామి మిమ్మల్ని కొట్టారు, వాతలు తేలిపోయినాయి, ఎర్రబడిపోయినాయి, చర్మం చిట్లు పోయింది, అది ఇదని బాధపడుతున్నారు. ఆయన అన్నారు, నాయన రోజు అనేక మంది వస్తున్నారు, వచ్చి కొంతమంది పూలు తీసుకొచ్చి పూలతో పూజిస్తారు, ఇదిగో స్వామి అని పూలు పెడతారు, అక్కడ కొంతమంది పళ్ళు పెడతారు, కొంతమంది ఫలాలు పెడతారు, ఏదో ఎవరికి తోచిన విధంలో కొంతమంది నమస్కారాలు పెడతారు. అలా అందరూ వచ్చిన వాళ్ళు రకరకాలుగా పూజిస్తున్నారు ఈ శరీరాన్ని, స్వామి స్వామి భగవాన్ భగవాన్ అంటూ. వీళ్ళు ఇనపరాడ్డులతో కర్రలతో పూజించారు, తప్పే ఉందన్నారు. ఏదైనా ఒకటే కదా నాయన, ఏదైనా పూజే అన్నారు. అంటే ఏంటి? శరీర భావన లేని వాళ్ళు ఎలా మాట్లాడతారో మాట్లాడగలరో సమభావన అంటే ఏంటి ఇప్పుడు అర్థం చేసుకోండి. అలానే ఆయనకి నొప్పి తెలియదనా, వాళ్ళు కొడితే ఆయనకి నొప్పి రాలేదని వచ్చింది, నొప్పి వచ్చింది, కదిలేరు, అబ్బా అన్నారు. కానీ అంతరంగ భావరూపంలో ఆయన ఎంత సమానంగా తీసుకుంటున్నారంటే, పూలతో పూజించిన వాడు ఒకటే, పళ్ళతో పూజించిన వాడు ఒకటే, నమస్కారాలతో పూజించిన వాడు ఒకటే, కర్రతో రాడ్డులతో పూజించిన వాడు ఒకటే. జీవన్ముక్త స్థితి ఎలా ఉంటుంది? అలా నొప్పి తెలియదు అనుకోబాకండి, వాళ్ళు కొట్టారు, ఆయన అబ్బా అన్నారు, దెబ్బలు తగిలి చర్మం చిట్లింది, దానికి మందులు రాసుకున్నారు. అన్ని మామూలు అంతరంగ భావం అలా ఉంటుంది. అప్పుడు మరి నేను కోరికలు తెలుస్తున్నప్పుడు అంటే ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు చెప్పొచ్చు ఆయన దగ్గర. ఆయన జంతువులతో కూడా మనుషులతో మాట్లాడినట్టే మాట్లాడి జంతువులను కూడా అంత సమానంగా ప్రేమించాడు. ఆయన జంతువులకు భయపడలేదు, పాములంటే భయపడతాం మనం, ఆయన భయపడలేదు. పులి ఆయనకి ఎదురొచ్చింది, ఆ అడవిలో తిరిగేవాళ్ళు అనేక జంతువులు ఉండేవి. కుక్కలో అలాంటి మామూలు జంతువులు అయితే ఆయన ఒళ్ళోనే కూర్చున్నాయి, కోతులు వచ్చి ఆయన ఒళ్ళోనే కూర్చున్నాయి, ఉడతలు ఆయన మీద పాకేయి, నెమళ్ళు అవన్నీ ఆయన చుట్టూ తిరిగాయి. ఆయన ఆశ్రమంలో ఆవులుండే, ఆవులు ఆయనతో మాట్లాడి సంభాషించి ఆయన బొట్టుకు తీసుకెళ్ళి రమ్మని. అంటే అవన్నీ ఏదో పెద్ద విచిత్ర చర్యలు కాదు. ఇప్పుడు కూడా ఇళ్లలో ఆవులు గేదెలు పెంచుకునే వాళ్ళకి, కుక్కలు పెంచుకునే వాళ్ళకి ఆ సహవాసం ఉంటుంది. ఇప్పుడు కోతులాడిచ్చే వాళ్ళకి కోతులు అంటే అదేం అద్భుతంగా కాదు, సమభావన ఆయనకు ఉందని చెబుతున్నాయంటే. ఎవరన్నా పెంచుకుంటున్నప్పుడు కొన్ని జంతువులు వింటాయి. ఎందుకు పులులు సింహాలను కూడా సర్కస్లు ఆడిస్తారు, మాటలు వింటాయి వాళ్ళ మాటలు. పులులు ఎదురుపడినా ఆయన భయపడలేదు, పాములు వచ్చినా భయపడలేదు. ఎందుకని? మానసికంగా నేను శరీరం అనే భావన పోయింది, అన్ని జీవరాశులలో ఉన్న ఆత్మశక్తి ఒకటే అనే భావన వచ్చింది. అలాగే ఆ జీవరాశులు కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అలాగే స్పందించాయి. అది నిక్కచ్చైన నికార్సైనటువంటి ఆత్మానుభవం పొందినటువంటి వ్యక్తి దగ్గర పరస్పర విరోధమైనటువంటి క్రూర జంతువులు కూడా సాధు జంతువుల వలె ప్రవర్తిస్తాయి అని అనేక గ్రంథాలలో, పూర్వపు గ్రంథాలలో చెప్పబడింది మహాత్ముల చేత. అది రమణ మహర్షి దగ్గర చూడటం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో. అంటే ఆవు పులులు అక్కడే కూర్చుంటాయి, విరుద్ధమైన జంతువులు పాము ముంగేసలు అక్కడే కూర్చొని ఆడుకుంటాయి, స్నేహం చేస్తాయి. అన్ని విరుద్ధమైన జంతువులు, క్రూర మృగాలు, సాధు జంతువులు స్నేహం చేస్తాయి. ఎక్కడ? ఆ ప్రాంతంలో ఆ మహర్షి దగ్గర మాత్రమే. బయట వెళ్ళి వాటి ప్రభావం మామూలుగానే ఉంటుంది. ఎందుకంటే ఆ మహర్షి యొక్క ప్రభావం, మానసిక స్థితిలో ఏకత్వ భావం వస్తుంది అక్కడ. అంతటి గనుడు అయితే, అంతటి జీవన్ముక్తుడు నిజంగా అయితే మామూలు వాళ్ళ దగ్గర ఎవరికి కలగదు. అది శాస్త్రాల్లో చెప్పింది. అది రమణ మహర్షి దగ్గర అనేక నిరూపణలు అయినాయి. అయితే మరి ఇప్పుడు అనేక జంతువులకు కూడా ఆయన దగ్గర కలిగింది, జంతువులు ఆయనతో అలా ఉన్నాయి. మరి మనుషులందరూ మారిపోయారంటే మారలా. ఎందుకనంటే బలీయమైన వ్యక్తిత్వం కలిగిన మనుషులు ఎవరైనా సరే తమను తాము మార్చుకోవాల్సిందే. ఆ సన్నిధికి వెళ్ళి మారటం కుదరదు. కాసేపు ఆ సన్నిధిలో ఆ ప్రశాంతతను అనుభవిస్తారంతే. ఎందుకంటే మనిషి జ్ఞాన స్వరూపి, లోపల జ్ఞానాన్ని మనిషికి కూర్చారు. జంతువులకి ఈ జ్ఞానం లేదు, అందుకని ఆ ప్రభావానికి లోనవుతాయి. మనిషికి జ్ఞానం కూర్చబడింది, జ్ఞానంతో తనను తాను అన్వేషించుకొని తాను జీవన్ముక్తుడు అవ్వాలి. అది మనిషి యొక్క స్థితి. అందుకని నేను అనేదే లేను కదా ప్రశ్నది. అలాంటప్పుడు నాలో ఉన్న ఈ కోరికలు, ఆశలు, భావములు ఎవరివి అంటే నేననేది లేకపోతే, అంటే ప్రశ్నే పరస్పర విరుద్ధంగా వేసుకున్నారు మీరు.
నేననేది లేను కదా అన్నప్పుడు ఇంకేమీ లేకపోతేనే మీరు లేనట్టు. నిద్రలో ఆశలు కోరికలు భావాలు ఎలా ఉండవో అప్పుడు నేను కూడా ఉండదు. మెలకువ వచ్చి నేనుంటే ఆశలు కోరికలు భావాలు ఉంటాయి. మెలకువ లాంటి స్థితి జీవన్ముక్త స్థితి. అది వచ్చినప్పుడు నేననే భావన ఉండదు అని ఆత్మజ్ఞాన గ్రంథాలు చెబుతున్నాయి. అది వచ్చిన మహాత్ములు అలా జీవిస్తారు అని చెబుతున్నాయి. అయితే నేననే భావన ఉండదు అంటే ఏంటి? అన్నీ ఉంటాయి, ఎందుకు ఉండదు? శరీరం అని తెలియదేంటి? కానీ ఈ శరీరమే నేను అని ఆ శరీరం కోసం అన్నీ చేయరు. నేను అనంత ఆత్మశక్తిని, ఈ శరీరం ప్రస్తుతం ధరించి ఉన్నాను. ఈ శరీరం సృష్టి నిర్ణయం ప్రకారం కాలంలో కలిసిపోద్ది. అది ఎక్కడో వెళ్ళిపోయి దాని జీవితం అలా సాగి సాగి ఎక్కడో మరణాన్ని పొందుద్ది. అది నాకు వచ్చిన ఇబ్బంది ఏం కాదు. నేను శక్తిగా శాశ్వతుడను. అది నా కోరికలు తెలుస్తున్నాయి, నా భావాలు తెలుస్తున్నాయి, నా ఆశలు తెలుస్తున్నాయి, నాకు అవన్నీ కావాలనిపిస్తున్నాయి, నేను సుఖదుఖాలకు లోనవుతున్నాను, అవి లేకుండా నేను ఉండలేకపోతున్నాను, నాకు పిచ్చెక్కిపోతుంది అంటే నేను శరీరం అన్న భావనే ఉన్నట్టు. నేను లేను కదా అనేది వినికిడి జ్ఞానంతో చెప్పుకుంటున్నాం. పుస్తక భాషలో పుస్తకాలని ఎవరన్నా చెప్పిన ఉపన్యాసాలని. ఆ స్థితిని సాధించుకుంటే ఆశలుండవు, కోరికలుండవు, భావాలుండవు. అలా సాధించుకోమని చెప్పేదే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు. మీకు ఇంకా ఏమైనా సందేహం ఉంటే అడగండి, మళ్ళీ చెబుతాను. ఇలా జీవన్ముక్తులు ఎలా ఉంటారని మీకు తెలియాలంటే సంపూర్ణంగా రమణ మహర్షికి సంబంధించినటువంటి వారి చరిత్రలు, బోధలు, గ్రంథాలు చదువుకోండి. నేను చెప్పిన లాంటి ఉదాహరణలు కొన్ని వేలు ఉంటాయి మీకు. జీవన్ముక్తుడు ఇలా ఉంటాడు, ఆయనకి నేననే భావన ఉండదు అని, అంటే నేను ఈ శరీరం అనే భావన ఉండదు అని కొన్ని వేలు ఉదాహరణలుగా దొరుకుతాయి. అలాంటి స్థితిని పొందాలి మనం. ఆ స్థితి నిజమే అని రమణ భగవానుడు లాంటి వాళ్ళు ప్రతి తరములోనూ ప్రతి కాలంలోనూ అనేక ప్రదేశాలలో వచ్చి జీవన్ముక్తిని పొంది జీవించి ఒక 70-80 సంవత్సరాలు ఇక్కడ జీవించి ప్రజల మధ్యలో ఆత్మజ్ఞానము నిజము, ఆత్మజ్ఞాన స్థితి నిజము, ఈ స్థితి మానవుడు పొందవచ్చు, పొందవలసిందే, ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ చెబుతున్నది నిజమే అని సాక్ష్యముగా, నిరూపణగా దాన్ని నిరూపించి వెళుతూ ఉంటారు. అందుకే దాని వైపు ప్రజలు సాగుతూ ఉంటారు. శుభమస్తు. మరలా ఏమైనా సందేహం ఉంటే తప్పకుండా అడగండి. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. నేను చెప్పేవి నా సొంత విశ్లేషణలు. ఏదైనా తప్పు ఉందనిపిస్తే దయచేసి క్షమించి నన్ను వదిలేయండి. మీకు నచ్చకపోయినా, నేను చెప్పింది తప్పు ఉందని అనిపించినా నేను సామాన్యుడును, నన్ను క్షమించి వదిలేయండి. మీకు ఏమైనా అర్థమైతే తీసుకొని ఆచరించుకోండి. శుభమస్తు.